చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు పనిచేస్తా ఉన్నాడు. మేమంతా కూడా 18 గంటలు పనిచేసి ఆయా ఊర్లలో ఆదోనిలో అభివృద్ధి పనులని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. వర్షాలు ఇంకా పెరిగితే పంటలకు కూడా కొంత నష్టం కలుగుతుందని అంచనా వేస్తా ఉన్నాం. దేవుడు దయదలిచి కొన్ని రోజులు ఈ వర్షం ఆగితే పంటలు కూడా సర్దుకుంటాయి, నీళ్లు తక్కువగా భూమిలోకి ఇంకుతాయి. దీన్ని కూడా మేము వేచి చూస్తా ఉన్నాం. మళ్ళీ 6-7 తారీఖుల్లో మరొక తుఫాను హెచ్చరిక ఉంది. అన్ని డిపార్ట్మెంట్లని, అన్ని శాఖల అధికారులని అప్రమత్తంగా ఉంచినాం. గుంతలు ఎక్కువగా ఉన్నాయి. చిన్న వర్షం వస్తే కూడా గుంతలమయమవుతా ఉంది. చూడండి ఎంత పెద్ద రోడ్డు, ఉండాల్సింది 37-40 అడుగుల రోడ్డు. దీంట్లో మీరు చూస్తా ఉండండి రాకపోకలు ఎంత భయంకరంగా ఉన్నాయో. కొందరైతే ఆటోలు ముందుకు పోలేక గుంతల్లో పడిపోతా ఉన్నాయి, తోయాల్సి వస్తా ఉంది. ట్రాఫిక్ తీవ్రమైన అంతరాయం. దాంతో పాటుగా వెహికల్స్ దెబ్బతింటా ఉన్నాయి. బైకుల్లో వెళ్తే ప్రజలు మనం నడుస్తూ ఉంటే చూసారా, నా కాళ్ళ వరకు కూడా షూలు మునిగిపోయేంత బురద ఇక్కడ కనబడతా ఉంది. ఇది చాలా రోజు కంప్లైంట్. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డును పట్టించుకోలే. గత 5 ఏళ్ల పాలనలో రోడ్లు ఎంత భయంకరంగా తయారైనాయో మనకందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గుంతలు కూడా పూడ్చలేక నానా ఇబ్బందులు పడి 5 సంవత్సరాల ప్రజల అవసరాలతో ఆడుకున్నారు. ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వీధి తిరుగుతా ఉన్నాను. ప్రతి ఒక్క వీధిలో ఉన్న సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఎక్కువగా ట్రాఫిక్ ఉన్నటువంటి ఈ రోడ్డు కొత్త బ్రిడ్జ్ దగ్గర నుంచి సర్కిల్ దాకా ఉన్నటువంటి ఈ రోడ్డుని భయంకరంగా ఉంది. అసలు ఆటోలు కాదు, బైకులు కాదు, పెద్ద బస్సులు కాదు, లారీలు కాదు, ఇవన్నీ ఇబ్బంది పడతా ఉన్నాయన్న ఉద్దేశంతో మొదలు దీన్ని రిపేర్ చేస్తాం. కనీసం రెగ్యులర్గా దీని యాక్చువల్గా అంటే RNB రోడ్డు, నేషనల్ హైవే కూడా అటాచ్ అయిన రోడ్డు. ఇదే ఇంత భయంకరంగా ఉంటే మెయిన్ ట్రాఫిక్ లో అంటే ఎవరన్నా ఊర్లోకి ఎంటర్ అయితే ఇలాగే ఎంటర్ అవుతారు. కాబట్టి దీన్ని సరి చేసుకోవాలి అనే ఉద్దేశంతో పని మొదలు పెట్టాం. ఈ వర్షాలు తగ్గేదాకానో లేదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కొంత డబ్బులు తీసుకొచ్చేదాకా తాత్సారం చేయలేం. కాబట్టి ఉన్న పెద్ద గుంతల్ని ఈ రెడీ మిక్స్ అంటారు. దీన్ని ఈ రెడీ మిక్స్ అనే ఈ కంకర, గ్రావెల్, కొంత సిమెంటు, కొన్ని రకరకాల రెడీ మిక్స్ ని వేసైనా సరే ఈ గుంతల్ని పూడ్చి కొంత ట్రాఫిక్ వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా చేయాలన్న ఉద్దేశంతో పని మొదలు పెట్టాం. ఈరోజు రేపట్లో వీలైనన్ని ఈ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి గుంతలు పూడుస్తాం. తర్వాత నిధులు సమకూర్చుకొని శాశ్వత ప్రాతిపదికన దీనికి పూర్తిగా తార్ రోడ్డు వేసి డివైడర్ పెట్టడం వరకు చేయాల్సిన అవసరం ఉంది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.